హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ భారతి హోమ్. ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను కొన్ని బ్లౌజులు తీసుకున్నానండి. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ఆ బ్లౌజ్లో మీషోలో తీసుకున్నాను. నేను అసలు అనుకోలేదు ఇలా వస్తాయని. నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. అసలు వస్తాయా, బాగుంటుందా లేదా అని అనుకున్నాను. బట్ ఓకే, పర్చేజ్ చేయొచ్చు. అందుకని జెన్యున్గా ఉంది కదా అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను అనమాట. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తమ్మాయిలు. ఫస్ట్ బ్లౌజ్ అండి. ఫస్ట్ బ్లౌజ్ నేను పట్టు చీర మీద తీసుకున్నాను. గ్రీన్ చూస్తున్నారు కదా, వర్క్ చాలా బాగా వచ్చింది. వర్తబుల్. హ్యాండ్కి వస్తుంది అనమాట. ఇది మనకి వచ్చేసరికి హ్యాండ్కి ఇట్లా వస్తుంది. హ్యాండ్కి ఎక్కడి వరకు వస్తుందని కూడా నేను ఇంకా అసలు దీని గురించి ఏం చూడలేదు. జస్ట్ నేను చూసాను, జస్ట్ పర్చేజ్ చేసి నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ చాలా హెవీ లుక్ వస్తుంది. సో హ్యాండ్స్కి ఇలా వచ్చింది కదా, మరి బ్యాక్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇదిగోండి, బ్యాక్ ఎలా వస్తుంది. బ్యాక్ కూడాను కొంచెం గ్రాండ్గానే వస్తుంది. మరీ అంత అవసరం లేదు, ఓన్లీ మనకి అంతే కదండి, బ్యాక్ మనకి నెక్ వరకే కదా. సో బ్యాక్ అనేది అలా వచ్చేసింది. ఇంకా ఫ్రంట్ విషయానికి వస్తే అంతే వస్తుంది. ఫ్రంట్ ఇట్లా వస్తుంది కాబట్టి సో సరిపోతుంది. మీరు స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళైతే కరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే కరెక్ట్ మెజర్మెంట్లు ఇచ్చి అదే కరెక్ట్ బ్లౌజ్ ఇచ్చి మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇది ఒకటండి, చూసారా ఇలా వచ్చింది. సో మీకు రెండో చూపిస్తాను. నెక్స్ట్ తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి కాఫీ కలర్. ఇది కూడా నాకు ఎంత బాగా నచ్చిందంటే, అసలు అది ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇది కూడా తీసుకున్నాను. నేను అసలు అనుకోలేదు ఇలా వస్తుంది. రెండు ఒకేలాంటి మోడల్ కాదు, అది వేరు ఇది వేరు. ఇది వేరు వచ్చింది, ఇది వేరు వచ్చింది. సో ఇది నేను తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ చూడండి, వర్క్ అది చాలా బాగుంది. నేను చాలా వీడియోస్లో చూసాను కానీ ఏమీ నమ్మలేదు. హ్యాండ్స్కి ఇలా డబుల్ బాగా వచ్చింది డిజైన్. నెక్స్ట్ నెక్ కూడా అంతేనండి. నాకు బ్లౌజ్ ఉంది, సారీ ఉంది. ఆ సారీ వచ్చేసి బ్లౌజ్ అంత కరెక్ట్ ఫిట్టింగ్ కాదు. ఫిట్టింగ్ అంటే కొంచెం ఛానల్ అయిందనమాట. సారీ అయితే సూపర్గా ఉంటుంది. కాఫీ కలర్లో చాలా వీడియోస్లో మీరు చూస్తున్నారు. సో ఆ సారీ మీదకి నేను బ్లౌజ్ ఏది నాకు మ్యాచ్ అవ్వట్లేదు. గోల్డ్ మాత్రమే మ్యాచ్ అవుతుంది, బట్ గోల్డ్ కూడా దాంట్లో సెట్ అవ్వట్లేదు అనమాట. అంటే దానికి డిఫరెన్స్ వస్తుంది. అందుకని చెప్పి నేను బ్రౌన్ కలర్ బ్లౌజ్ తెప్పించుకున్నాను. సేమ్ సారీకి బ్లౌజ్ సేమ్ వస్తుంది. దాంతోపాటు ఇంకో బ్లౌజ్ తెప్పించున్నాను. ఇది థ్రెడ్ వర్క్ అనమాట, మిషన్ ఎంబ్రాయిడరీ. ఇప్పుడు అందరు చేయించుకుంటున్నారు కదా మిషన్ ఎంబ్రాయిడరీ. సో మనకి కలర్ నెక్స్ట్ ఏంటంటే, ఇది నేను నార్మల్గా తెప్పించాను, ఒకసారి మీద కానీ ఏమనుకోలేదు. చూడండి ఇది వస్తుంది, చూడండి ఇది ఎలా వస్తుందంటే అంతా మిషన్ వర్క్, కానీ పైన కుందన్స్ అటాచ్ చేస్తున్నాడు. వీటికి మనం ఖచ్చితంగా షాంపూ వాష్ చేయాలి, నార్మల్గా మిషన్ బంద్ చేయాలి. సో వీటికి డిఫరెంట్గా ఎలా ఇచ్చాడంటే చూడండి, 2 పీసెస్ ఇచ్చాడు. ఒక్కొక్క బ్లౌజు నాకు వచ్చేసి 950 పడ్డది, అంటే 1000 రూపీస్ అని చెప్పుకోవచ్చు. రేట్ని బట్టే మనం బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవాలి. 500 600 బాగాలేవు, నేనైతే చూస్తున్నాను. సో అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కటి 950 ఈ రేంజ్లో తీసుకున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపిస్తే అలా చూడండి. ఇదిగోండి, ఇది కూడా హ్యాండ్కి ఇలా వస్తుంది, నెమలి డిజైన్ వచ్చింది ఇది కూడా. సో అంటే ఇంతవరకు అవసరం లేదు, మనకి ఇంత సరిపోతుంది కదా. వీడు ఇవ్వడం కూడా అంతే ఇస్తాడు. 3/4 హ్యాండ్కే వస్తుంది. రెండు పక్కలు కూడా ఇట్లా వచ్చింది.
ఇది ఫ్రంట్ నెక్ వచ్చిందండి. ఇటు పక్క. సో దీని బ్యాక్ చూపిస్తాను మీకు. బ్యాక్ ఎలా ఉందంటే బ్యాక్ కూడా బాగుందండి అనుకున్నాను, కానీ హెవీగానే ఇచ్చాడు. బుటీస్ అవి చాలా హెవీగానే ఇచ్చాడు. ఇదిగోండి, ఇది ఇంకా స్టిచ్ చేయలేదు. దీనికి ఇది స్టిచ్చింగ్ చేయిస్తాను. చాలా మంది తీసుకుంటున్నారు, కానీ చాలా డీప్ నెక్ ఇచ్చాడు. మీ దీన్ని బట్టి మీరు మెజర్ చేయించుకోండి. పర్చేస్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. మ్యాక్సిమం నాకైతే ఇంత ఇది కాస్త డీప్ అయిపోయింది. సో నేను తగ్గించి ఇంత లెంత్ తీసుకుంటాను. చాలా బాగుంటుంది, చాలా బాగుందండి. నాకైతే వర్తబుల్ అనిపించింది, చాలా బాగుంది. సో ఇదండి, ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్, థ్రెడ్ మీద కుందన్స్ అనమాట. గోల్డ్ అండ్ పింక్, మళ్ళీ ఏంటిది షైనింగ్ కుందన్స్, పింక్ను మొత్తం టోటల్గా కుందన్స్ ఏమో చక్కగా మెరుస్తూ అలా కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా బాగుంది. నెమల్ డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట. సో గోల్డ్ దేని మీదైనా కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగా సూట్ అవుతుంది. చూస్తున్నారు కదా. సో ఇది అందుకే ఇది తెప్పించాను అనమాట. దీని బ్యాక్ సైడ్ కూడా బాగానే ఇచ్చాడు, హ్యాండ్స్ కూడా కరెక్ట్గా ఇచ్చాడు. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది కూడా అంతే, మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే చక్కగా జడ్దోజీ ఇవ్వలేదు, జడ్దోజీ టైప్లోన మనకి ఫిల్లింగ్ ఇచ్చాడు. గోల్డ్ ఫిల్లింగు, పూసలు, నెక్స్ట్ వచ్చేసి వైట్ స్టోన్స్, గోల్డ్ పూసలు. ఇది కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి నిజంగా. ఇప్పుడు బయట వర్క్స్ చేయించుకుంటే 2000 3000 తీసుకుంటున్నారు. ఇలాంటివి తీసుకొని ఒకవేళ ఏది అయినా సరే చిన్న ఖరాబ్ అయిపోయినా కూడాను అంతగా ఏం అనిపించదు. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. స్టిచ్చింగ్ ఇంకా చేయించాలి. యాక్చువల్లీ పండగ చేయించుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. చూద్దాం ఎప్పుడు కుదురుతుందో అప్పటికే చేస్తాను. ఇది కూడా చూస్తున్నారు కదా. ఇది ఎందుకో కానీ చాలా బాగా నచ్చిందండి. అసలు బ్రౌను అసలు నిజంగా ఆ డిజైన్ నిజంగా ఆసమ్ కుట్టించి వేసుకుంటే సారీ మీదకి సూపర్గా సెట్ అవుతుంది నిజంగా. ఆ కలర్లోనే ముక్కుగూడెం కలర్ అంటారు, కాఫీ కలర్, బ్రౌన్ కలర్, కానీ మెరూన్ షేడ్ వస్తుంది దీనికి ఖచ్చితంగా. నాకైతే చాలా బాగా అనిపించింది, బాగుంది కదా. ఇవి నేను మీషో నుంచి తెప్పించాను అనమాట. చాలా చాలా బాగా అనిపించాయి నాకు, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. జెన్యున్గా వచ్చింది. ఈ మధ్య మీషో నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి కూడాను బాగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ అంటే అదే మగ్గం వర్క్స్వి భయం లేకుండా అసలు చేసుకోవచ్చు. కొన్ని రివ్యూస్ చూడండి, రివ్యూస్ చూడకుండా తీసుకోవద్దు దయచేసి. సో ఇదొక బ్లౌజ్ తెప్పించానండి. దీని కాస్ట్ వచ్చేసి 700 ఎంతో పడింది. ఇది బెనారస్ టైప్లోనే ఉంది బ్లౌజ్ కూడా. కానీ ఒక్కటి చూపించాడు, నేను యాక్చువల్గా బ్లూ పెట్టాను. నాకు వచ్చేసి ఇది కాపర్ అండ్ బ్లాక్ ఇచ్చాడు, అనమాట. ఒకటి పెడితే ఒకటి వస్తుంది. బ్లౌజ్ విషయం మాత్రం కొంచెం చూసుకోండి. ఫ్రంట్ అయితే బాగానే ఉంది. బ్యాక్ కూడా మరీ అంత డీప్ నెక్ ఏం ఇవ్వలేదు, కానీ నార్మల్గా ఇచ్చి దీనికేమో చిన్న చిన్న హ్యాండ్స్ అనేవి చాలా చిన్నవి ఇచ్చాడు. మరీ అంత పెద్దవి కాదు, చాలా చిన్నగా ఇచ్చాడు అనమాట. సో నేను వేరే బ్లౌజ్కి అనుకొని తీసుకున్నాను. బట్ ఇది వచ్చేసి దేని మీదకి కాదు, చూడాలి ఏ శారీ మీదకి ఇది ఓకే అయితే ఆ శారీ మీదకి యూజ్ చేసుకోవాలి. మీషో నుంచి నేను తెప్పించుకున్న బ్లౌజ్ అండి ఇవి. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? నాకైతే బాగానే అనిపించాయి. మీకు కూడా నచ్చినట్టయితే పర్చేస్ చేయండి భయం లేకుండా. ఎందుకంటే రివ్యూ చూసి తీసుకోండి, రివ్యూ చూడకుండా మాత్రం తీసుకోవద్దు. రివ్యూ చూడకుండా తీసుకుంటే ఒకవేళ మళ్ళీ అది మనకి మనం చూసింది ఒక పిక్ ఒకలా ఉంటుంది, మనం తీసుకున్నది ఒకలా ఉంటుంది. సో
నాకైతే బ్లౌజ్ విషయంలో సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే బ్లౌజ్ ఓకే కంఫర్ట్ సరిపోయింది. బట్ అంటే నేనేమంటున్నా అంటే మనం ఒక కలర్ ఎంచుకుంటే ఇంకో కలర్ వచ్చేసింది. ఇది వచ్చి కొంచెం ప్రాబ్లం అన్నమాట. నేను అంతకుముందు మీషోలో కూడా ఒక డ్రెస్ తెప్పించున్నాను, మీకు పెట్టాను కదా, అది షార్ట్లో వచ్చింది. డ్రెస్ కూడా బాగుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగుంది. ఎవరైనా పర్చేస్ చేయాలంటే సూపర్గా పర్చేస్ చేసుకోండి, చాలా చాలా బాగుంది. ఈ వీడియో ముందు పెట్టుంటే బాగుండు, పండగ సీజన్ కదా, ఎవరైనా తీసుకుంటే తీసుకుందరు. కానీ ఏంటంటే నేను తెప్పించింది 2 days అవుతుంది వచ్చి. సో నాకు కొంచెం ఈరోజు వీడియో పెడదామని చెప్పేసి పెట్టాను. సో బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే, ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.